హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం చూడబోతుంది నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామి నెలకొన్నారు. ఇక్కడ ఈ క్షేత్రం దర్శనం చేసుకోవాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకొని ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఉన్న కాలంలో మనం హిందూ ధర్మం గురించి చాలామంది మర్చిపోతున్నారు. అన్నీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ తరపున సోమవారం ఉదయం 4 గంటలకు వచ్చి శుచి శుభ్రంగా స్నానం ఆచరించి ఆ దేవుని కోసం భజన చేస్తూ మన హిందూ ధర్మం గురించి ఇప్పుడు ఉన్న పిల్లలకు పెద్దలకు గుర్తు చేయడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలో ఎన్నో గుడులు గోపురాలు శిథిలావస్థ కావడం మనకు తెలిసినదే. అందువలన మన పూర్వం నిర్మించుకున్న గుడులు శిథిలావస్థ కాకముందే మనం మేలుకొని మన హిందూ ధర్మాన్ని నిర్వర్తించాలి అనేదే ఈ ఆర్ఎస్ఎస్ తరపున హిందూ సమ్మేళన ముఖ్య ఉద్దేశం. కావున ఈ బిజీ షెడ్యూల్లో ఒక్కో రోజైనా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవడం జరుగుతుంది. అదండి, మరి గుళ్ళోకి ఎంటర్ అయినా ఇది చిన్న కోనేరు, ఇటు సైడు ఒక నడిపి కోనేరు. మహానంది క్షేత్రంలో 3 కోనేరులు మనం చూస్తాము. ఎందుకంటే చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు, ఆడవాళ్లకు సపరేట్గా 3 కోనేరులు నిర్మించబడినాయి. అందువలన మనం వెళ్తున్నది ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దేవుని దగ్గరికి. ఇక్కడ స్నానాలు ఆచరించుకొని ఆర్ఎస్ఎస్ తరపున వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానాలు ఆచరించుకొని శుచి శుభ్రంగా భజన చేయబోతారు. మట్టి తీశావా, మట్టి బొమ్మలు చేశావా, శివయ్య మనిషిని చేశావా, మట్టి తీశావా, మట్టి బొమ్మలు చేశావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేశావా, మట్టి తీశావా. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన దేశాన్ని 1000 సంవత్సరాల పాటు తురుస్కులు, తుగ్లకులు, ఖాన్లు, పఠాన్లు ఎంతో మంది విదేశీయులు మన దేశం పైన దండయాత్రలు చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దారి వెంట వజ్ర వైడూర్యాలు కుప్పలు కుప్పలుగా పోసి వ్యాపారం చేసిన సందర్భాలు మనవి. కానీ అటువంటి సంపదను దోచుకొని వెళ్ళడానికి, విజ్ఞానాన్ని దోచుకొని వెళ్ళడానికి ఎంతో మంది విదేశీయులు కుట్రలు పన్ని మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. రావడమే కాకుండా ఇక్కడ ఉన్న మన స్త్రీలను, మాతృమూర్తులను, గోమాతలను, దేవాలయాలను ధ్వంసం చేయడము, చాలా అకృత్యాలు చేయడం మొదలు పెట్టారు వారు. ఎందుకంటే వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు నచ్చవు కనుక ఈ విధంగా చాలా ఘోరమైన తప్పులు చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మన హిందుత్వం నశించిపోతున్న క్రమంలో
16వ శతాబ్దిలో ఒక ప్రముఖ వ్యక్తి జన్మించాడు. జిజియా మాతకు షహాన్జీ భోస్లే అనే ఇద్దరు వ్యక్తులకు ఒక ప్రముఖమైన వ్యక్తి జన్మించాడు. ఆయన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ శివ జన్మించిన 16 ఏళ్లకే కత్తి పట్టాడు. మన దేశం కోసం, ధర్మం కోసం, ఈ ధర్మాన్ని కాపాడాలి, తిరిగి హిందుత్వాన్ని పునఃస్థాపనం చేయాలని చెప్పేసి మనం ఆటలాడుకునే వయసు 16 ఏళ్ళంటే ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ 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 నమః. ఓం నమః 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 శివాయ శివాయ నమః. నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. నమః శివాయ శివాయ నమః. ఓం 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 నమః శివాయ శివాయ. यशवंत रा पा इधर पा నమస్కారం. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు యోగా గురువు కృష్ణమయ్య గురుజీ గారి ఆధ్వర్యంలో మహానంది గ్రామ ప్రజలు 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేయమైనది. అలాగే ఈ రోజు నుండి 29 వరకు 10 రోజుల యోగా కార్యక్రమంలో ఇక్కడ హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి కొన్ని మంచి మాటలు చెప్పుకొని ఆ దేవుని దర్శనానికి బయలుదేరుతారు. అక్కడ సెల్ అలో లేదు కాబట్టి మేము ఆ దేవుని చూపించలేకపోతున్నాము. ఇక్కడ చాలా మంచిగా సర్వదర్శనం అయింది.
షేర్ చేయండి.